వెల్కమ్ టు మన సేవింగ్ ఐడియాస్. సో గోల్డ్ లోన్ తీసుకోవాలి అంటే ఏ బ్యాంక్ బెస్ట్ అండ్ ఎక్కడ గోల్డ్ రేట్ అన్నది మనకి ఎక్కువ ఇచ్చి వడ్డీ రేట్ అన్నది తక్కువ ఇస్తారు అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే చాలామంది గోల్డ్ లోన్ తీసుకోవాలని ఉంటుంది. సో గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకి గోల్డ్ మీద వాళ్ళు ఇచ్చే రేట్ ఎక్కువ ఉండాలి, కానీ మనకి వడ్డీ తక్కువ పడాలి. కాబట్టి ఈరోజు నేను ఎంక్వైరీ చేసి కనుక్కున్నటువంటి గోల్డ్ లోన్ వచ్చేటువంటి ఏపీ రిలేటెడ్ చెప్తాను. సో ఆల్మోస్ట్ తెలంగాణ, బెంగళూరు కూడా అవే ఉంటాయన్నమాట. కాబట్టి గోల్డ్ లోన్ తీసుకోవాలంటే ఎప్పుడైనా కానీ మనకి గోల్డ్ రేట్ ఎక్కువ ఇచ్చి తక్కువ ఇచ్చేది. సో అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వీడియోని లైక్ చేయలేదంటే కనుక, ఈ వీడియో నచ్చుతుంది, మన ఛానల్ యూజ్ఫుల్ కంటెంట్ అంటే కనుక ప్లీజ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఏది బెస్ట్ అన్నది మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. కాబట్టి ఎలాంటి వాళ్ళు తీసుకుంటే బెస్ట్ అదంతా కూడా మన ప్రీవియస్ వీడియోస్లో కవర్ చేశాము. సో అంటే గోల్డ్ లోన్ తీసుకొని కొత్త గోల్డ్ కొనుక్కోవాలి అన్న కాన్సెప్ట్ గురించి అనమాట. ఫస్ట్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెప్తున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనకి గ్రామ్కి 6150 రూపీస్ అయితే ఇస్తున్నారు. అంటే ఈరోజు గ్రామ్ రేట్ అన్నది అరౌండ్ 22 క్యారెట్ 8900 ఉంది కదా. బట్ వాళ్ళు మనకి ఇస్తుంది ఎంతంటే 6150 రూపీస్ అనమాట. సో అది కూడా మనకి ఎట్లా అంటే డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఎవరైతే పొలం పనులు చేస్తారో వాళ్ళకైతే ఒక వడ్డీ రేట్ ఉంటుంది, పొలం లేని వాళ్ళకి ఒక వడ్డీ. అంటే ఏంటంటే వాళ్ళు పొలం కాగితాలు అన్నవి పెట్టుకుంటారనమాట. సో ఇప్పుడు 10 గ్రామ్స్ అనుకోండి, అంటే మనకి ఒక 61,500 రూపీస్ అన్నది మనకు వస్తుంది అనమాట. అంటే మనం గోల్డ్ లోన్ పెట్టాలనుకుంటే 10 గ్రామ్స్ ఇచ్చామంటే 61,500 వస్తుంది. సో 3 to 5 lakhs వరకు అయితే మనకి 90 పైసా అన్నది వడ్డీ ఇస్తున్నారు. అయితే ఇది పొలం పనులు చేసేవాళ్ళు వాళ్ళ పొలం కాగితాలు పెడితే అంత వాళ్ళకైతే ఇస్తారనమాట. సో అలా కాకుండా ఎవరికైతే అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, అంటే మనలాంటి వాళ్ళు నార్మల్ పీపుల్ తీసుకోవాలి అంటే కనుక వాళ్ళకి 95 పైసా వడ్డీ ఉంది అండ్ 2 to 3 lakhs అన్నది అమౌంట్ అయితే ఇస్తారనమాట. సో అంతకంటే ఎక్కువ అమౌంట్ కావాలి అంటే అది అగ్రిగోల్డ్ కావాలి అండ్ ఇంట్రెస్ట్ రేట్ అన్నది తక్కువ ఉందన్నమాట. బిలో 2 lakhs 2 లక్షల కంటే తక్కువ అయితే 130 పైసా ఇంట్రెస్ట్ రేటు. ఇక్కడ కూడా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అవసరం లేదు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఇస్తున్నారనమాట. అయితే వాళ్ళు ఇప్పుడు మనం 2-3 లక్షలు తీసుకుంటామంటే వడ్డీ తక్కువ కదా అని చెప్పి మనం ఎప్పుడు కూడా మన టార్గెట్ మిస్ అవ్వకూడదు. సో మన టార్గెట్ 1 లక్ష 2 లక్షల అన్నదే చూసుకోవాలన్నమాట. సో వాళ్ళు వడ్డీ తక్కువ ఇస్తారు కదా అని చెప్పి ఎక్కువ లోన్ తీసుకొని కట్టలేని స్థితిని తెచ్చుకోకూడదు. సో మన టార్గెట్ ప్రీవియస్ వీడియోస్ చూసింటే అర్థమవుతుంది కదా. ఒక 1 lakh అయితే గోల్డ్ లోన్ తీసుకొని కొత్త గోల్డ్ కొనాలి అంటే కాన్సెప్ట్ వైజ్లో ఇది చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అని కూడా ఉంది 0.2%. అంటే మనకి ఎంత అయితే ఇస్తారో 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి మనకి లోన్గా, సో అందులో 0.2% ప్రాసెసింగ్ ఫీ తీసుకుంటారు. అండ్ స్టాంప్ డ్యూటీ 100 రూపీస్, గోల్డ్ వాల్యుయేషన్ ఛార్జెస్ ఒక 864 రూపీస్, ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నమాట మనకి పడేది. సో ఇవన్నీ వన్ టైం పేమెంట్ చేస్తాము. అండ్ ఎలా గోల్డ్ లోన్ కడతారో తెలుసు కదా, మంత్లీ కట్టుకోవచ్చు, 3 months ఆర్ 4 monthsకి ఒకసారి, ఇయర్లీ ఒకసారి మనం అయితే కట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ చూద్దాము. ఎస్బీఐ బ్యాంక్లో వచ్చేసరికి 2 లక్షల కంటే తక్కువ అయితే కనుక మనకి గ్రాముకి 5,550 రూపాయలు అయితే ఇస్తున్నారు. అదే ఒకవేళ 2 లక్షల కంటే ఎక్కువ మనం లోన్ తీసుకోవాలి అనుకుంటే కనుక 6,400 అన్నది గ్రామ్కి ఇస్తున్నారు. సో ఇలా వీళ్ళు అంటే ఎంత అమౌంట్ మనం తీసుకోవాలనుకుంటున్న దాన్ని బట్టి మనకి గ్రామ్ ఇచ్చేది ఉంది, ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉందన్నమాట. కానీ టార్గెట్ చెప్పా కదా, మనము వాళ్ళు తక్కువ ఇస్తున్నారు అని చెప్పి ఎక్కువ తీసుకోకూడదు. ఇంట్రెస్ట్ రేట్ చూస్తే కనుక 2 లక్షల కంటే తక్కువ మనం తీసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ రేట్ మనకి 80 పైసా పడుతుంది. 2 లక్షల కంటే ఎక్కువ కనుక మనము లోన్ తీసుకున్నాము అంటే 75 పైసలు అయితే వడ్డీ పడుతుంది అనమాట. సో ఎక్కువ లోన్ తీసుకుంటున్న వాళ్ళకి తక్కువ వడ్డీ రేట్ ఉంటుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి ఇక్కడ 0.5% ఉంది. అది కూడా 2 లక్షల కంటే తక్కువ అయితే. మనం 2 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ప్రాసెసింగ్ ఫీ లేదు అండ్ వాల్యుయేషన్ ఛార్జెస్ అన్నది 250 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మన టార్గెట్ అన్నది 1 లక్ష నుంచి 2 లక్షల వరకు తీసుకోవాలి అన్నది అయితే కనుక మనకు వచ్చే రేట్ వచ్చేసరికి 5,550. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 గ్రామ్స్కి తీసుకోవాలి అంటే మనకి దగ్గరగా 55,500 రూపాయలు అయితే లోన్ అన్నది వస్తుందన్నమాట. ఇది 10 గ్రామ్స్కి అయితే. అదే హెచ్డిఎఫ్సి వాళ్ళైతే అదే 10 గ్రామ్స్కి మనకి 61,500 రూపీస్ అయితే వస్తుంది. 2 లక్షలు అబోవ్ అయితే కనుక 6,400 ఉంది, 75 పైసా ఇంట్రెస్ట్ ఉంది. 2 లక్షల బిలో అయితే కనుక 80 పైసా అయితే మనకి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో నేను మీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, 1 లక్ష రూపాయల నుంచి మనం ఓల్డ్ గోల్డ్ యూస్ చేసి ఆ అమౌంట్తో కొత్త గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే ఏ బ్యాంకులు అయితే బెస్ట్ అన్నదన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ కెనరా బ్యాంక్. ఈ 3 బ్యాంక్స్లో నాకు ఏది బెస్ట్ అనిపించింది కూడా వీడియో ఎండ్లో అయితే చెప్తాను. కెనరా బ్యాంక్లో గ్రామ్కి వచ్చేసరికి 5,640 రూపీస్ ఇస్తున్నారనమాట. ఈవెన్ అగ్రిగోల్డ్ అంటే పొలం కాగితాలు ఉన్నా లేకపోయినా అదే అమౌంట్. అయితే ఇంట్రెస్ట్ రేట్ మారింది. పొలం కాగితాలు ఉన్న వాళ్ళకైతే 75 పైసా ఇస్తున్నారు. మళ్ళీ జనరల్ వాళ్ళకైతే 72 పైసా అన్నది ఇంట్రెస్ట్ రేట్.
ప్రాసెసింగ్ ఫీ 0.5% ఉంది. ఛార్జెస్ 250 రూపీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి 3 లక్షల కంటే తక్కువ తీసుకుంటే మనకి స్టాంప్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 గ్రామ్స్ అనుకోండి, మనకి 56,400 వస్తాయి. సో ఎస్బీఐతో కంపేర్ చేస్తే కెనరా బ్యాంక్లోనే మనకు ఒక 1000 నుంచి 1500 రూపీస్ వరకు ఎక్కువ అమౌంట్ వస్తుంది 10 గ్రామ్స్ వైజ్గా చూసుకుంటే. ఎందుకంటే వాళ్ళు మనకి గ్రామ్కి కెనరా బ్యాంక్ వాళ్ళే కొంచెం ఎక్కువ రూపీస్ ఇస్తున్నారనమాట. సో చూసుకోవచ్చు, కెనరా బ్యాంక్లో 5640 ఇస్తే అక్కడ ఇస్తున్నారు. అండ్ స్టాంప్ డ్యూటీ కూడా లేవన్నమాట. సో ఇలా మనం కంపేర్ చేసుకొని చూసుకోవాలి. సో ఈ 3లో మనం ఎక్కువ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో గోల్డ్ రేట్ ఎక్కువ ఇస్తున్నారు గ్రామ్కి, కానీ ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. బట్ కెనరా బ్యాంక్లో ఏంటంటే మనము 1 lakh 2 lakh టార్గెట్ కాబట్టి 72 పైసా అన్నది ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. అదే ఎస్బీఐ బ్యాంక్లో చూసాము అంటే మనకి 80 పైసా ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇంట్రెస్ట్ వైజ్గా చూసినా సరే కెనరా బ్యాంక్కే మనకి 72 పైసా ఇంట్రెస్ట్ రేట్ అన్నది తక్కువ పడుతుంది. అండ్ ఎస్బీఐతో కంపేర్ చేస్తే గ్రామ్ రేట్ అన్నది 5640, ఎంతో కొంత ఒక 100 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఎక్కువ ఇస్తుంది అనమాట. సో అండ్ ప్రాసెసింగ్ ఫీ రిమైనింగ్ అన్ని ఎస్బీఐ కెనరా సేమే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి అయితే ఇంకా 130 పైసా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. కాబట్టి అది చాలా ఎక్కువ. వాళ్ళు గ్రామ్ రేట్ ఎక్కువ ఇస్తున్నారులే కానీ ఇంట్రెస్ట్ రేట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో నాకు అనిపించింది 1 lakh 2 lakh లోపు తీసుకోవాలి అనుకుంటే కనుక ఎస్బీఐ కానీ కెనరా బ్యాంక్ కానీ చూస్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి. అండ్ దట్ టు సో ఎస్బీఐ కెనరా బ్యాంక్లో కూడా ఆల్మోస్ట్ పెద్ద తేడా ఏం రాలేదన్నమాట. ఒక 1000 నుంచి 1500 రూపీస్ వేరియేషన్ వచ్చింది. కాకపోతే మనకి అది కూడా వేరియేషన్ ఎందుకు పోగొట్టుకోవాలి అనుకుంటే కనుక కెనరా బ్యాంక్ ప్రిఫర్ చేయడం బెస్ట్ అనిపించింది. అండ్ ప్రాసెస్ కూడా కొంచెం ఎస్బీఐ వాళ్ళది కొంచెం లేట్ ఉంటుంది అనమాట, మనకు అన్నీ ఫిల్ చేసి అదంతా ఇవ్వడం. సో కెనరా బ్యాంక్ వాళ్ళు కొంచెం అక్కడికి వెళ్ళే వాళ్ళు అంతా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళది కొంచెం ఈజీ ప్రాసెస్ ఉంటుంది, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మనకి. అండ్ వెంటనే ప్రాసెస్ చేస్తుంది. మనం ఏ బ్యాంక్లో గోల్డ్ లోన్ తీసుకోవాలన్నా కానీ ఫస్ట్ ఆ బ్యాంక్లో మనకైతే అకౌంట్ అయితే ఉండాలన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మన టార్గెట్ అయితే మర్చిపోకూడదు. మనకు ఎంత లోన్ కావాలని, ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs లోన్ కావాలనుకున్న వాళ్ళైతే కనుక 1 లక్ష ఎస్బీఐలో 1 లక్ష కెనరా బ్యాంక్లో తీసుకోవచ్చు. ఎందుకంటే మనం విడిపించుకోవాలనుకున్నప్పుడు ఇన్కేస్ కట్టలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక బ్యాంక్ నుంచి కనీసం కొంత గోల్డ్ అన్నా కానీ మనం విడిపించుకోగలుగుతాం అనమాట. సో అట్లా ప్లాన్ చేసుకోండి. బట్ నేను ఇక్కడ నా పర్సనల్ చాయిస్ కోసం ఒక 1 lakh అయితే నాకు ఏది బెస్ట్ ఉంటుంది అన్నదే నేను చూశాను అనమాట. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాం కదా, ఓల్డ్ గోల్డ్ మీద లోన్ తీసుకొని కొత్త గోల్డ్ కొంటే కొంచెం ప్రాఫిట్ లాగా ఉంది అని చెప్పి. సో మనకు 1 లక్ష రూపాయలు కావాలంటే 18 to 20 grams అయితే మనకి బ్యాంక్లో గోల్డ్ అయితే పెట్టాల్సి వచ్చింది అనమాట. అది నెట్ వెయిట్, అంటే వాళ్ళకి నెట్ వెయిట్ అన్నది 18 to 20 grams రావాలి. అంటే మనం అప్రాక్సిమేట్గా ఒక 20+ grams తీసుకెళ్తే కానీ మనకి 18 to 20 grams నెట్ వెయిట్ కన్సిడర్ చేసి వాళ్ళు 1 లక్ష వరకు ఇస్తారు. సో ఇలా ఈ 3 బ్యాంక్స్ మీరు కంపేర్ చేసుకోండి. ఇవి కాకుండా ఇంకేమైనా బ్యాంక్స్ ఉంటే కనుక చూసుకోండి. అండ్ లోన్ అన్నది ఎప్పుడు కూడా కట్టగలము అనుకుంటేనే కట్టాలి. సో ఒకవేళ మనం కట్టలేకపోయినా మనకి బ్యాక్ ఎండ్ ఎవరైనా కట్టే వాళ్ళు ఉంటేనే ఈ లోన్స్ తీసుకొని గోల్డ్ లోన్స్ ఇట్లాంటివన్నీ ట్రై చేయాలి. కానీ ఇది అందరికీ సూట్ అయ్యేది కాదు. కొత్త గోల్డ్ కొనుక్కోవాలి పాత గోల్డ్ మీద లోన్ అన్నది. సో ఎప్పుడు అది మాత్రం మర్చిపోకండి. ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్